యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరూషలేము అనగా దేవుని మందిరము, యెరూషలేము అనగా దేవుని నివాసం ఉన్న స్థలము. దేవుని నివాసం ఉన్న స్థలము నుండి ఒక మనుషుడు యెరికోకి వెళ్ళిపోతున్నాడు. యెరికో అనగా లోకము. యెరికో అంటే చెప్పండి, లోకం అంటే దేవుని మందిరమును విడిచి, దేవుడు ఉండే స్థలాన్ని విడిచి యెరికోకి వెళ్తా ఉన్నాడు. యెరికోకి వెళ్ళిపోతున్నప్పుడు, యెరికోకు ప్రయాణమే వెళ్తున్నప్పుడు నా ప్రియదేవుడా, వాడు ఎవరికి చిక్కాడంటే బైబిల్ రాయబడింది, దొంగల చేతికి చిక్కాడు. ఈ దొంగ ఎవరో కాదు, అపవాది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడు అబద్ధికుడు, వాడు దొంగ, వాడు నరహంతకుడు బైబిల్లో రాయబడింది. ఈ దొంగ ఎవడో కాదు, అబద్ధికుడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని మందిరానికి దూరం అయిపోతావో, ఎప్పుడైతే దేవునితో సాంగత్యం తెప్పేసుకుంటావో, ఎప్పుడైతే ప్రార్థనకు దూరం అయిపోతావో, ఎప్పుడైతే సహవాసానికి దూరం అయిపోతావో, సాతాను నిన్ను టార్గెట్ చేస్తాడు.